వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల శివారులో ప్రైవేట్ బస్ బీభత్సం, డివైడర్ దాటి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు. నంద్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా చమురు ధరల షాక్. హైదరాబాద్ లో వర్షాల హడావిడి. తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థుల నిరసన. బెజవాడ టెర్రర్ లింకుల కేసులో ఇద్దరిని అరెస్ట్. యుద్ధం పేరుతో ప్రజలను దోపిడీ, జగన్ విమర్శలు. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ద్విచక్ర వాహనాల వేలానికి స్పందన కరువు. రామతీర్థం గిరి ప్రదర్శన మార్గం ప్రారంభించిన పవన్ కళ్యాణ్. గోదావరంలో 119 ఏళ్ల పాత వంతెనకు మోక్షం, నూతన వంతెన నిర్మాణం ప్రారంభం. నంద్యాల సమీపంలో ప్రైవేట్ బస్ టైర్ పేలడంతో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. 10 మంది గాయపడగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మిగతా ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. ఇటువంటి ప్రాణాలు కాపాడినారు. దయచేసి యజమానులు వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ, దయచేసి వెహికల్స్ డ్రైవర్లు బస్సు డ్రైవర్లు అలర్ట్గా వెళ్ళండి. కానీ బస్సు డ్రైవర్లు మధ్య చేయించి అయిపోతుంది. ఒకవేళ మధ్య చేయించాక ఆ రోజు నా పేరు ఈరారెడ్డి ఉంది. మేము తిరుపతి నుంచి హైదరాబాద్ పోతున్నాము. ముంగట టైర్ బెస్ట్ అయింది, రైట్ సైడ్ది బెస్ట్ ఆగి గుంతలో వచ్చింది. మళ్ళీ నంద్యాల పోలీసులు వచ్చింది, అన్నీ హెల్ప్ చేశారు. అన్ని కస్టమర్ పోయి ఆర్టీసీ బస్సుకి తీసుకొని పోయి ఆర్టీసీ బస్సుకి ఇచ్చినాము. అన్నీ సేఫ్టీ ఉన్నారు. ప్యాసింజర్కి ఎవరికి దెబ్బ తగలేదు, మాకు ఏం కాలేదు. నంద్యాల పోలీసులు వచ్చి సాయం చేశారు. టైరు బెస్ట్ అయింది అన్న, ముంగట టైర్ బెస్ట్ అయింది. బెస్ట్ అయ్యి బిరా కొట్టుకోవడం డివైడెడ్ ఎక్కి రైట్ సైడ్ డివైడెడ్ ఎక్కి ఇంకా ముంగటి లారీ రాలేదు. యూపీ బస్సులో లారీ లారీ వస్తే చాలా ఇబ్బంది ఉంది, రాలేదు. అదేమో గుంత దిగింది. టైర్ బెస్ట్ అయింది, ముంగట్ రైట్ సైడ్ టైర్ బెస్ట్ అయింది. ఈరోజు ఉదయం 3 గంటలకు చాబోలు మిట్ట మీద తిరుపతి నుంచి వస్తున్న మార్నింగ్ స్టార్ బస్సు హైదరాబాద్ పోతున్న 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడు టైర్ ముందర టైరు రైట్ టైరు బరెస్ట్ అయిపోయి డివైడర్కు తగులుకొని ఈ పక్క రోడ్డుకు ఆపోజిట్ రోడ్డుకు క్రాస్ చేసుకొని పొలంలో వచ్చి నిలబడిపోయింది. ఎవరికి కూడా పెద్ద దెబ్బలు తగలేదు దేవుని దయ వల్ల. డ్రైవర్ కూడా చాకచక్యంగా కంట్రోల్ చేసి బండిని పొలంలో ఆపాడు. రోడ్డు క్రాస్ చేసే కూడా ఎటువంటి ఆపోజిట్లో వెహికల్స్ రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తగ్గింది, తప్పుకొని పోయింది. కాబట్టి దయచేసి బండి డ్రైవరు చాకచక్యంగా నడిపినాడు కాబట్టి నేను చాలా డ్రైవర్ కూడా నేను చెప్తున్నాను, చాలా యాక్టివ్గా అతను కూడా బండి కంట్రోల్ చేసి ఆపుకున్నాడు. ఎందుకంటే మిట్టపై నుంచి డౌన్కు ఒక 10 అడుగులు డౌన్లు ఉంది. రోడ్డు పై నుంచి కూడా తీసుకొచ్చి పొలంలో ఆపేసినాడు బరెస్ట్ అయిన బస్సును. టైర్ కూడా బరెస్ట్ ముందర టైర్ కూడా. నంద్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జి రాజకుమారి అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ అనేది జిల్లా కేంద్రం. మరింత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్న మున్సిపాలిటీ ఇది. రిసోర్సెస్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ రిసోర్సెస్తో చక్కగా
మన నంద్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి అంటే ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ఎవరైనా మున్సిపాలిటీకి వచ్చారు అంటే మున్సిపాలిటీ చాలా ఆహ్లాదకరంగా కనపడాలి అంటే మనం ఎక్కువగా శానిటేషన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేసిన గార్బేజ్ని మనము తీసుకువెళ్ళి ప్రాపర్గా ప్రాసెసింగ్ చేయడం, దాని ద్వారా మనం మాన్యూర్ తయారు చేసుకోవడం, అలాగే డ్రై వేస్ట్ నుంచి సర్క్యులర్ ఎకానమీ ప్రాసెస్లో సంపద సృష్టించుకోవడం, ఉన్న డంప్ ఏదుందో వాటన్నింటినీ కూడా బయోమాన్యూరింగ్ చేయడం అన్నది ఫస్ట్ టాస్క్గా తీసుకుని నంద్యాలని ఆహ్లాదకరంగా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర $100 దాటింది. దీంతో పలు దేశాలు ఇంధన సబ్సిడీలను తగ్గిస్తూ వినియోగంపై కట్టడి చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్ లో వడగళ్లతో భారీ వర్షం కురుస్తుంది. వికారాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో వాన పడుతుంది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చింది. తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో లేడీస్ హాస్టల్ సమస్యలపై విద్యార్థులు నిరసనకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పీజీ, పిహెచ్డి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వార్డెన్ లతా వేధింపులు, వివక్షత ఆరోపణలపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ రెడ్డి శేఖర్ తో విద్యార్థుల సంఘాలు చర్చలు జరిపాయి. Down, down, principal. Down, down, principal. Down, down, principal. Down, down. Justice. 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 Down, down. Down, down. Down, down. Down, down. Down, down. Respect girls. Respect girls. Respect girls. Respect girls. Justice. 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 Down, down. Down, down. Down, down. Down, down. సస్పెండ్ చేయాలి ఏడిని వెంటనే. 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 డౌన్ డౌన్ ప్రిన్సిపల్. Down, down, principal. 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 సస్పెండ్ చేయాలి ఏడిని వెంటనే. 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 డౌన్ డౌన్ ప్రిన్సిపల్. బెజవాడ టెర్రర్ లింకుల కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. F11 అబ్దుల్ సలాం,
A5 సైదా బేగంను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. రాష్ట్రంలో పెరిగిన ధరలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ బ్లాక్ లో అమ్ముతున్నారని, నూనె పప్పుల ధరలు భారీగా పెరిగాయని విమర్శించారు. కిరోసిన్ ఇస్తామన్న మాటలపై కూడా ప్రశ్నించారు. యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2000 ఇస్తావా 3000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుండాయి. అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా పండగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ద్విచక్ర వాహనాల వేలానికి ప్రజల నుంచి నిరాశాజనక స్పందన లభించింది. మొత్తం 5 వాహనాల్లో కేవలం 2 మాత్రమే అమ్ముడుపోగా మిగిలేవి అమ్ముడు కాలేదు. కొనుగోలుదారులు అసంతృప్తితో వెళ్లిపోయారు. TVS XL AP 39 DG 3076. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి ఈ దినము మన జిల్లా డిపిఓ గారు రవికుమార్ సార్ గారు ఆధ్వర్యంలో ఒక 5 వెహికల్స్ కి వేలం నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక కారు ఉంది. ఆ కారు వచ్చేసి స్క్రాప్, అది పూర్తిగా ఓల్డ్ కాబట్టి అది రోడ్డు వర్తి లేదని చెప్పేసి మనకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాన్ని మనము స్క్రాప్ కింద చూపించడం జరిగింది. ఇక్కడ మనకు ఈ 5 వెహికల్స్ సంబంధించి ఒక 2 వెహికల్స్ డిస్పోజ్ అయినాయి. మన వేలంలో పాల్గొన్న వారు తీసుకున్నారు. ఒకటి గ్లామర్ హీరో ఫ్యాషన్ ఇంకోటి వచ్చేసి టీవీ ఎక్సెల్ అండి. అది 21,500, ఇది 20,100 రూపాయలకు తీసుకోవడం జరిగింది. మిగతా ఇంకా 2 బండ్లు, ఒక స్క్రాప్ బండ్ మిగిలింది. దాన్ని మళ్ళీ తొందరలోనే మేము డేట్ మీకు అనౌన్స్ చేసి మీడియా ద్వారా తెలియజేస్తాము. తర్వాత ఎప్పుడనేది మళ్ళీ తెలియజేస్తామండి. నమస్తే. విజయనగరం జిల్లా నెల్లివల్ల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదర్శన మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రదక్షిణ రోడ్డు ఓపెనింగ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారికి, గౌరవ
దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు రజుమర్ల శ్రీమతి లోకం మాధవి గారికి, బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు పాక్కలపాటి రాజేశ్వరం గారికి, ఎమ్మెల్యే విజయనగరం శ్రీమతి కోసుపాటి విజయలక్ష్మి గజపతి రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వంలో రామతీర్థం అనగానే రాముడి తల సిరిచ్ఛేదం జరిగింది మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు కొన్ని దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు 3.70 కిలోమీటర్ల రోడ్డు రాళ్ళు రప్పలతోటి ముళ్ళ తొప్పలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో పీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసు రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం. శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, మా రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరిరక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరిచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పని అయింది. ఆ రోజున ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలోని నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన సాంప్రదాయాలను గౌరవించే కూటమి ప్రభుత్వం, మన సంస్కృతిని పరిరక్షించే కూటమి ప్రభుత్వం, ఆలయాల పవిత్రతను కాపాడే కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా భక్తుల మనోభావాలను కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. అలాగే ముందు ధర్మ పరిరక్షణ సంబంధించిన ఎలాంటి బాధ్యతలైనా భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై శ్రీ. గోకవరం మండలంలో ఉన్న 119 సంవత్సరాల పాత ఇరుకు వంతెన కారణంగా రోజు ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు కథనాల తర్వాత ప్రభుత్వం స్పందించి నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో కొత్త వంతెన అందుబాటులోకి రానుంది. అక్కడికి 7 గంటల మనం మార్గంలో అందులో తీసి బొమ్మ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.